అందరికీ ప్రైజ్ ద లార్డ్, వందనములు, షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అయిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం 2వ భాగంలో చదువుకుందాం. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు. ఇది 10వ ఆజ్ఞ. నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు అని మనకు ఈ 10వ ఆజ్ఞ కూడా మరి 9వ ఆజ్ఞ వలె లాంటిదే. బలహీనుడి దగ్గర నుంచి బలవంతుడు ఏది కూడా అన్యాయం కూడా తీసుకోకుండా, ఆశించకుండా, లాక్కోకుండా ఉండడానికి ఈ యొక్క ఆజ్ఞను మరి యాహ్వే వారు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని జనాంగమా, ఇటు విధముగా అన్ని ఆజ్ఞలు ఇచ్చి మరి అందరికీ కూడా ఆయన్ని తనను తాను కనపరుచుకున్నాడు. ఏ విధముగా అంటే ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బురధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలిగి దూరముగా నిలిచిరి. తనను తాను ఏ విధముగా ఆ పర్వతం మీద కనపరుచుకున్నాడు యావే వారు అంటే ఉరుములు, మెరుపులు, బోరధ్వని, ధూమము ఇవన్నీ కూడా మరి ఏకముగా రావడం వల్ల వారు భయం కప్పితులై అక్కడ ఉన్న ప్రజలు ఆ పర్వతము నుండి దూరంగా జరిగి మోషేతో ఈ విధంగా అంటున్నారు, దేవుడు మాతో మాట్లాడిన మేము చనిపోదుము అని అంటున్నారు. కాబట్టి నీవే వెళ్ళి మోషే దేవునితో యావే వారితో మాట్లాడి ఏవైతే అనుసరించాలో అవి వాటిని మాకు తెలుపు, మేము వాటిని అనుసరిస్తామని అక్కడ ఉన్న ప్రజలు మోషేతో అంటారు. అందుకు మోషే, మీరు భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయం మీకు కలుగునట్లు దేవుడు వేయించేసిన యెహోవా వారు వేయించేశారని మరి మోషే గారు వారితో సెలవిస్తూ ఉంటాడు. ప్రియమైన ఆనాటి కాలంలో ఇజ్రాయేలీయులకు వారికి భయం కలగడానికి మరి ఉరుముల ద్వారా, బోరధ్వని ద్వారా, ధూమము ద్వారా, మెరుపుల ద్వారా అన్నీ కలగలిసి మరి వచ్చి ఆ పర్వతం మీదకి దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, నీ మహిమ నాకు కనపరచుము, నీవు నాకు కనపడు తండ్రి, నాకు కనపడి ఇదిగో నాకు ఈ సమస్య తీసివే, ఆ సమస్య తీసివే అని చెప్పేసి నీ మహిమ నాకు కనపరచు అని అంటున్నారు. ఆయన మహిమ మనము చూస్తే మనము నిలవజాలమా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనము చూడజాలగలమా? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకన్నా ఏమైనా సమస్యలు, ఏమైనా ఇరుగులు, ఇబ్బందులు ఉంటే తండ్రి వాటిని జయించే మనసు నాకు ఇవ్వు తండ్రి, జయించే ఆలోచన నాకు ఇవ్వండి, నాకు బలాన్ని ఇవ్వండి, నాకు శక్తిని ఇవ్వండి అని ప్రార్థన చేయాలి తప్పితే నీ మహిమ నాకు కనపరచుము, నీవు దేవుడు అయితే నాకు కనపడు, ఈ అద్భుత కార్యం నా ఎదుట చెయ్యి అని మనము ఆర్డర్ వేసే పరిస్థితి మనకు లేదు. మనకి ఎంతవరకు గోజాడుకోవటమే, ప్రార్థన చేసుకోవటమే తప్పితే మనము ఆయన్ని ఆజ్ఞాపించే వారము కాకూడదు. కాబట్టి ప్రియ జనాంగమా, యావే యందు భయం కలగటానికి ఆ విధంగా వారికి మరి కొండ మీద బోరధ్వనితో, మెరుపులతో, ఉరుములతో కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారికి ఆ విధంగా భయం కలిగజేసినప్పుడు మోషే గారిని మాత్రమే మరి వెళ్ళి ఆయనతో, తండ్రితో మాట్లాడమని ఇజ్రాయేలీలు
మరి అనినప్పుడు మోషే గారు వెళ్ళి మరి 10 ఆజ్ఞలు మరి ఆయన నుంచి వచ్చిన ప్రతి ఒక్క సందేశాన్ని విని ఆ సందేశాలను ఇజ్రాయేలుకు తిరిగినట్టుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన జనాంగమా, ఈ దినమున యావేందు భయం కలగాలి అంటే మనకు స్వతహాగా మనకే కలగాలి. ఎందుకంటే యెషూవ మెస్సయ్య వారిలో ఆయన సంపూర్ణంగా మనల్ని కూడా ఆయన ఏ విధంగా కుమారుడై ఉన్నాడో, ఏ విధంగా యాజకుడై ఉన్నాడో, ఏ విధముగా నిత్య జీవరాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడో, ఏ విధంగా మరణాన్ని జయించాడో, మనము కూడా యెషూవ వారిలో ఉన్న మనము కూడా ప్రతి ఒక్క విషయాన్ని జయించేవారిగా ఉన్నాం. కాబట్టి జయశాలుడిగా ఆయన మనల్ని తయారు చేశాడు. కాబట్టి అర్హత పొందాం. కాబట్టి మనల్ని మనము కాపాడుకుంటూ ఆ జయశీలుడైన యెషూవను వెంబడిస్తూ ఆయన మార్గంలో నిలిచినట్లయితే ఇదిగో ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆయన నెరవేర్చాడు. కాబట్టి మనము కూడా నెరవేర్చబద్ధులమై ఉన్నాము. ఆ విధంగా నెరవేర్చినప్పుడు మనకు యావేవాడు ఆయన మార్గములను మనకు తెలియజేస్తాడు, మన మార్గమును సరళపరుస్తాడు, నిత్య జీవానికి రాజ్యానికి అర్హతను కలుగజేస్తాడు. ఈ లోకమందు కూడా నెమ్మది, సమాధానము, శాంతి కలుగజేసి మనల్ని ఆశీర్వదించి ఫలభరితమైన జీవితాన్ని జీవించాలన్నా మనల్ని నడిపిస్తాడు. ఆమేన్.